రవి, మన వైజాగ్కి డేటా సెంటర్ వచ్చిందంట, నిజమేనా? ఒకప్పుడు దేనికి పనికిరాని స్టేట్లో ఉండేది ఉంది. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి కంపెనీ రాలేదు మన స్టేట్కి. కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం మన ఫ్యూచర్ గ్రోత్కి ఒక ఆశాకిరణంలో ఉన్నదిరా. అయితే డేటా సెంటర్ అంటే ఏంటి? ఈ ఫోన్ ఉంది, ఇది 128 GB. నువ్వు ఒక వీడియో తీసావనుకో 100 MB వస్తుంది. అలాంటిది ఒక 1000 వీడియోలు తీసావనుకో ఇది స్టోరేజ్ ఫుల్ అయిపోద్ది. అలాగే గూగుల్ వాడికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. వాళ్ళు అప్లోడ్ చేసే డేటా స్టోర్ చేయడానికి చాలా పెద్ద స్టోరేజ్ కావాలి. అదే డేటా సెంటర్. ఈ డేటా సెంటర్లో ఏముంటాయిరా? ఈ డేటా సెంటర్లో చాలా పవర్ఫుల్ కంప్యూటర్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్స్లో మన డేటా మొత్తం స్టోర్ అవుతుంది. ఇది ఇంటర్నెట్ మొత్తానికి ఒక బ్రెయిన్ లాంటిది. ఈ డేటా సెంటర్ విశేషాలు ఏంటి రవి? ఇది గూగుల్ వాళ్ళకి ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్. గూగుల్ వాళ్ళు దాదాపు 90,000 కోట్లు వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ డేటా సెంటర్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి రవి? ఈ డేటా సెంటర్ వల్ల ప్రతి సంవత్సరం 10,000 కోట్లు మన ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల మందికి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటి, ఈ డేటా సెంటర్ వల్ల 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా? గూగుల్ అనేది చాలా పెద్ద కంపెనీరా. దాన్ని చూసి వేరే కంపెనీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల 2 లక్షల జాబులు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రావడానికి ఎవరు ఎంత కృషి చేశారు? అప్పుడు మైక్రోసాఫ్ట్ ని హైటెక్ సిటీలోకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఇప్పుడు గూగుల్ ని వైజాగ్ తీసుకురావడానికి నారా లోకేష్ కృషి చేశారు. దీనివల్ల మనకి ఏమైనా నష్టాలు ఉన్నాయా? అక్కడున్న పవర్ఫుల్ కంప్యూటర్స్ చాలా హీట్ జనరేట్ చేస్తాయి. దాన్ని కూల్ చేయడానికి చాలా ఎక్కువ వాటర్ అనేది అవసరం. అదే ఒక ప్రాబ్లం లా కనిపిస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.